కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్కు చెందిన గాదె అంజయ్య అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని, కుమారుణ్ణి తండ్రే చంపించాడని పోలీసులు తేల్చారు. గాదె అంజయ్య 2017లో విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చాడు. తన తండ్రి గాదె లచ్చయ్య భార్య శిరీషకు వివాహేతర సంబంధం ఉందని తెలియడంతో ఇద్దరిని మందలించాడు అంజయ్య. దీంతో తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా కొడుకు ఉన్నాడని ఆగ్రహం పెంచుకున్న తండ్రి లచ్చయ్య సుపారీ ఇచ్చి కుమారుణ్ణి హత్య చేయించాడు. అదే గ్రామానికి చెందిన రవి, కోటేశ్వర్, మహమ్మద్ అబ్రార్తో కలిసి చంపేందుకు 3 లక్షల సుపారీ కుదుర్చుకున్నాడు. అంజయ్యకు మద్యం తాగించి గొంతు నులిమి హత్య చేశారు. మృతదేహాన్ని కెనాల్లో పడవేశారు హంతకులు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మర్డర్కు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. కామాతురానం నభయం నలజ్జ ఇది ఇప్పుడు పరాకాష్ఠకు చేరుకుంటుంది. కరీంనగర్ జిల్లాలో అలాంటి ఘటన ఒకటి సంచలనం రేపింది. రామడుగు మండలం లక్ష్మీపూర్లో గాదె లచ్చయ్య తన కోడలు శిరీషతో వివాహేతర సంబంధం పెట్టుకొని కన్న కొడుకు గాదె అంజయ్యనే మట్టుబెట్టడంలో భార్య కూడా సహకరించడము, ముఖ్యంగా సుపారీ ఇవ్వడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి సంబంధించి కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ ఇప్పటికే వివరాలు వెల్లడించారు. 5 నిందితులను కోర్టులో హాజరుపరిచారు, వాళ్లకు రిమాండ్ విధించారు. అయితే ఈ కేసు పూర్వాపరాల్లోకి మనం ఒకసారి వెళ్తే కనుక లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన గాదె అంజయ్య 36 ఏళ్ళు నడి వయస్కుడు. అతను ఉపాధి నిమిత్తం 2017లో గల్ఫ్ బాట పట్టాడు. 2019లో తిరిగి వచ్చాడు. అయితే మామ గాదె లచ్చయ్యకు అదేవిధంగా తన భార్య శిరీషకు మధ్య వివాహేతర సంబంధం ఉండడంతో వాళ్ళ ఇద్దరిని పలుమార్లు మందలించాడు. తన కొడుకు తనకు అడ్డు రావడము తండ్రికి నచ్చక, తన భర్త తనకు అడ్డు రావడము భార్యకు నచ్చక ఇద్దరు అంజయ్యను అడ్డు తొలగించుకోవాలని ఒక పథకం వేశారు. ఈ క్రమంలో కొలిపాక రవి అనే వ్యక్తితోని మొత్తంగా సుపారీ 3 లక్షల రూపాయలకు మాట్లాడడము, అందులో ఒక అబ్రార్తో పాటుగా మరొక వ్యక్తి, ఇలా మొత్తం 5 బృందం కలిసి ఒక స్కెచ్ వేసి గాదె అంజయ్యను దారుణంగా హత్య చేశారు. ముఖ్యంగా కొలిపాక రవితో పాటు మనం చూస్తే కనుక మరొక ఇద్దరు ఇందులో ఉన్నారు. ఆ ఇద్దరు కూడా కోటేశ్వర్, అబ్రార్, ఈ ఇద్దరు కూడా అంజయ్యతో బాగా చనువును పెంచుకొని మద్యం తాగించడానికి అలవాటు చేశారు. ఆ తర్వాత ఒకరోజు మద్యం పార్టీ అని చెప్పేసి ఆ కెనాల్ వద్ద మద్యం తాగించి ఆ కెనాల్లో నెట్టేశారు. మొత్తంగా అంటే అతన్ని గొంతునుక్కి చంపడం ఒకళ్ళు చేస్తే మరొకళ్ళు చేతులు పట్టుకుంటే ఆ తర్వాత ఇద్దరు కలిసి మర్డర్ చేసి కెనాల్లో పడేసిన తర్వాత ఇదే విషయాన్ని కొలిపాక రవి లచ్చయ్యకు చేరవేశాడు. ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఫస్ట్ అనుమానాస్పద మృతిగానే పోలీసులు కేసు నమోదు చేసుకున్నప్పటికీ లోతుగా పరిశీలిస్తే దర్యాప్తు చేస్తే ఈ వివరాలన్నీ బయటపడ్డాయి. మొత్తంగా అంటే భార్య తండ్రి ఇద్దరు కలిసి తన కొడుకును అదేవిధంగా కట్టుకున్న భర్తను మట్టుబెట్టిన ఈ ఘటన అనేది సభ్య సమాజం తలదించుకునేది. మొత్తంగా మానవ సంబంధాలు రాను రాను ఏ విధంగా మారుతున్నాయో చెప్పడానికి ఇది ఒక నిలువెత్తు ఉదాహరణ అని కూడా మనం చెప్పుకోవచ్చు.